ప్రజాసేవ చేస్తూ ఊరికి పెద్ద దిక్కుగా ఉన్న మాదారపు తాతాజీ గ్రామ సేవకుడిగా ముందుకు వెళ్లడం అభినందనీయమని, గ్రామాన్ని పాలించే అర్హత ఆయనకు ఉందని, అది త్వరలోనే నెరవేరుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ పేర్కొన్నారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ 17వ గణపతి నవరాత్రులు పురస్కరించుకుని ముందుగా మేళతాళాలతో వినాయకుని బొమ్మను చేత పట్టుకుని మాదారపు తాతాజీ దంపతులు మహిళలు ఊరేగించారు. అనంతరం పీటల మీద కూర్చున్నారు. పండితులచే పూజా కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక మహోత్సవాన్ని రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ తిమ్మాపురం గ్రామ గౌరవ అధ్యక్షుడు మాదారపు తాతాజీ సేవలు అభినందనీయమని, మరిన్ని సేవలు చేసేందుకు గ్రామంలో ఆయనకు మంచి పదవి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, వైస్ ఎంపీపీ విరీష, సత్యబాబు దంపతులు, రాజకీయ నాయకులు, జనసేన నాయకులు, జన సైనికులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు, తాతాజీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గణపతి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. అంటే గణపతి ఉత్సవాలు అంటే సాదాసీదాగా చేయట్లేదు. ఎప్పుడు చేసినా సరే ఏదో పెళ్లి చేసినట్టు యజ్ఞం చేసినట్టే చేస్తూ ఉన్నారు. ఒక దైవభక్తి అవ్వచ్చు, ప్రజాసేవ అవ్వచ్చు. తాతాజీ గారు ఆయనే వండి తెచ్చుకున్నారు. అదే స్వయంభూ అంటారు కదా, అలాగే ఇప్పుడు ఎవరో ప్రమోట్ చేసిన లీడర్ కాదు ఆయన అంతా ఆయన ప్రమోట్ అయ్యి ప్రజల్లో పైకి వచ్చినటువంటి లీడర్. అటువంటి లీడర్ యొక్క సారథ్యంలో మాకు తిమ్మాపురం గ్రామం జనసేన పార్టీ కూటమి ఆయన యొక్క ఆధ్వర్యంలో జరగడం, ఆయన కూడా గణేశుడిని నమ్ముకోవడం, ఎప్పుడు కూడా 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చక్కగా చేయడం, నలుగురిని పిలుచుకోవడం, నలుగురికి భోజనాలు పెట్టుకోవడం, నలుగురు పూజ చేయాలని చెప్పి కోరుకోవడం, నలుగురితోటి పూజ చేయించడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇంతప్పుడు కూడా అనేక సేవా కార్యక్రమాల్లో మనం తరచు చూస్తూనే ఉంటాం. అలాగే ముందు ఎదురుకెళ్ళిన తర్వాత ఆ భగవంతుడి దయ వల్ల మంచి పదవిలో ఆయన కూడా చూడాలి. ఈ గ్రామం ఆయన పరిపాలనలో ఒకసారన్నా సరే ఆయన పరిపాలన చేసి ఒకసారి పరిపాలన అంటే ఏంటి అన్నది తాతాజీ గారి ద్వారా జరిపించాలని చెప్పి